మర్చిపోయారా ఇవన్నీ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల మీద 5 ఏళ్ల మీ పరిపాలనని ఏపీ హెడ్స్ జగన్ అని మీరు పెంచిన పన్నులు కావచ్చు, మీరు చేసిన దోపిడీ కావచ్చు, విద్యుత్ భారాలు కావచ్చు, మోసాలు కావచ్చు, ఎన్నో నవరత్నాల మోసాలు అయిపోయినాయి. ఉచిత ఇసుక, ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు. దళితుల్ని ఏ విధంగా నట్టేటా ముంచారు. ఇవన్నీ కళ్ళ కట్టినట్టు వాళ్ళు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అవుతుంది? మేనమామ అని చెప్పి పిల్లల్ని ఎంత మోసం చేశారు. ఈ వాస్తవాలన్నీ మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజా కోర్టుకు తీసుకెళ్లి ఈ వాస్తవాలన్నీ చెప్తేనే కదా ఇవాళ 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 సీట్లు పరిమితం చేశారు. ఇవాళ కూడా మీరు ఫెయిల్ అయినవన్నీ కూడా మర్చిపోయారా? ఇవాళ సూపర్ 6 గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఈ వాస్తవాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఈ ప్రజా కోర్టులో వచ్చినవన్నీ మర్చిపోయారా? వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమాయకులైన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ట్రాక్ల మీద మరి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది మర్చిపోయారా? బీసీలు వెన్ను విరిచి చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఒక్కొక్కళ్ళు మాలాంటి వాళ్ళ మీద 90 కేసులు పెట్టి మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? అచ్చెన్నాయుడిని పైల్స్ ఆపరేషన్ జరిగితే ఏ విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి జైలుకు తీసుకొచ్చావు? ఇవన్నీ మర్చిపోయావా? ఈ వాస్తవాలన్నీ బీసీ నేతలు ప్రశ్నిస్తే 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా ఏ విధంగా ఎట్లా చంపారు? 5,000 మంది బీసీల మీద ఏ విధంగా అక్రమ కేసులు దాడులు పెట్టి చేశారు? మర్చిపోయారా? తోట చంద్రయ్యని ఎట్లా చంపారో మర్చిపోయారా? ఆయన పాత్రుడి ఇంటి కూడా ఎలా పడేశారో, సబ్బం హరీలు ఎలా ధ్వంసం చేశారో మర్చిపోయారా? అల్లాసీన్ బిల్డింగ్ ని ఎలా కూల్చేశారో మర్చిపోయారా? మాజీ కౌన్సిలర్ రంగన్న కొబ్బరి తోటను కాల్చింది మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా మీరు ఈ వాస్తవాలన్నీ మర్చిపోయామని ప్రజలను నమ్మించడానికి ఈరోజు మళ్ళీ కొత్త పాటలు పాడుతున్నారు.